రండి, ఈ సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రార్థనలో మనం చేయక మునుపు, ప్రార్థనా జీవితం కలిగి ఉండక మునుపు, వ్యక్తిగతంగా సంఘంలో మనం ప్రార్థించక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త మనం చూసినట్లయితే 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 40 దినములు ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట, యేసు ప్రభువారి యొక్క 40 దినములు ఉపవాస ప్రార్థన 40 కోణాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన 40 కోణాలని మనం బయలుపరుస్తున్న విధానంలో మనం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఇప్పటికే 40 కోణాలు ధ్యానిస్తామని చెప్పబడుతూ వచ్చింది. దాంట్లో ఇది ఎన్నో వారం? ఇప్పటికి ఎన్ని వారాలు ధ్యానించడం గుర్తుందా? ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా, మర్చిపోయేలే, మళ్ళీ చెప్పండి అంటారా? కాబట్టి 22 శనివారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇది 23వ వారం. ఎన్నో వారం? 23వ వారం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అది కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అందుకు యేసు ఏమని చెబుతున్నాడు? ప్రభువైన నీ దేవుణ్ణి మ్రొక్కి, ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన, మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు, 40 దినాలు, 40 దినములు 40 కోణాలు లెక్కన మనం ధ్యానిస్తూ వస్తున్నాం. దాంట్లో ఈరోజు 23వ వారాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ యేసు ప్రభువారు చెప్తూ వస్తారు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కాబట్టి ఆయన ఉపవాస ప్రార్థన దేని కొరకంటే, ఆయన దేవుడని తెలియపరచడానికి. ఆయన దేవుడు కాబట్టి తన స్థానాన్ని తాను కాపాడుకోవడం. అయితే దేవుడు అంటే అర్థం ఏంటి? మర్చిపోయారు, ఖచ్చితంగా మర్చిపోయారు, నాకు తెలుసు. దేవుడు అంటే అర్థం ఏంటంటే న్యాయాధిపతి అని అర్థం. దేవుడు అంటే అర్థం ఏంటి? న్యాయాధిపతి, న్యాయం చేసేవాడు అని అర్థం. కాబట్టి గత వారం కూడా మనం లాస్ట్ టైం వాక్యం ధ్యానించినప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ వారం కూడా మరలా దాని మీద చూస్తాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ప్రభువైన నీ దేవుణ్ణి అని అంటే అర్థం ఏంటంటే న్యాయాధిపతిని నువ్వు శోధించవద్దు. కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తున్నాడు. యేసు ప్రభువారు ఎవరు? న్యాయాధిపతి. కాబట్టి న్యాయాధిపతిని, దేవుణ్ణి శోధింపవద్దు అంటే న్యాయాధిపతిని, న్యాయం జరిగించేవాడిని శోధింపవద్దు, ఆయన న్యాయం చేయడానికి వచ్చాడని మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాటలు జాగ్రత్త గమనించినట్లయితే, ఆయన ఒక మాటలు మనం చూసినట్లయితే ఆయన న్యాయం జరిగించడం కొరకు, లేదా ఆయన జరిగించిన న్యాయములు, మనం కొన్ని విషయాలు మనం బైబిల్లో చూడొచ్చు. ఆయన భూమి మీద మానవులమైన మన ఎడల జరిగించిన కార్యములు. అర్థమవుతుందండి? ఆయన భూమి మీద మన ఎడల న్యాయపూర్వకమైన ఇవి జరిగించినవి, ఆయన జరిగించిన న్యాయములు అని మనం చూడొచ్చు. అర్థమవుతుందండి? ఆయన భూమి మీద మన ఎడల జరిగించిన న్యాయపూర్వకమైనవి ఏమిటి అని మనం చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒక 5 విషయాలు చూద్దాం. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్లు మాకు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయచూపుడు దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనమని, కింద కూర్చున్న వారికి నేను యోగ్యుని కాని ప్రభువా, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని క్షమించండి.
మరొకసారి దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాల కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొంది మాతో మాట్లాడండి. మాలో ఉన్న బలహీనతలన్నీ తొలగించి మెడ నొప్పులు అవన్నీ కూడా తొలగించి పరిపూర్ణమైన ఆరోగ్యం స్వస్థతనిమ్మని ఈరోజు ప్రభా మీరు న్యాయపూర్వకమైనటువంటి విధానంలో ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేశారు. మీరు న్యాయవంతుడు అయిన దేవుడు. దేవా, మీరు భూమి మీద ఉన్న మా ఎడల జరిగించిన న్యాయములు జరిగించడం కొరకు మీరు ఉపవాస ప్రార్థన చేశారు. ఆ న్యాయములు ఏంటో, ఏ విధానంలో మాకు న్యాయం చేస్తూ వచ్చారో కొన్ని విషయాలు వాటిని ధ్యానించబోతున్న సాయం చేసి దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కరుణ మీ వైపు వీక్షిస్తున్నాక మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొంది నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని ఈ కూడికి అంత దీవించండి. ఉపవాస ప్రార్థన అంతా దీవించి మాతో మాట్లాడండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి ఇటాపైలకి జరగకుండా సాయం చేసి ముందున్న దీవించి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి నేను త్వరగా ముగిస్తానని చెప్పను, ఆ మాట చెబితే త్వరగా అవ్వట్లేదు. కాబట్టి ప్రభు నడిపించిన కొలది ముగిద్దాం. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి, మందిరం పనులు కూడా ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అంటే, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు అని రాయబడుతూ వచ్చింది. ఏమని? ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు. నీ దేవుడు అంటే దేవుడు అన్నా దేవుడిని అన్న అర్థం ఏంటి? న్యాయాధిపతి, న్యాయం జరిగించేవాడని అర్థం. కాబట్టి ఆయన భూమి మీద ఉన్న మన ఎడల జరిగించిన న్యాయములు అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏ స్థితిలో ఉన్న వారి ఎడల భూమి మీద ఏ స్థితిలో ఉన్న వారి ఎడల న్యాయములు జరిగించాడంటే కొన్ని కోణాలు చూడొచ్చు. ఈ కోణంలో కూడా ఆయన భూమి మీద ఆయన ఏ రీతిలో భూమి మీద ఉన్నవారి ఎడల న్యాయములు జరిగించాడంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట, ఆయన ఏ రీతిలో భూమి మీద ఉన్నవారి ఎడల న్యాయములు జరిగించాడు. ఏ రీతిలో ఉన్నవారి ఎడల న్యాయములు జరిగించాడంటే దాంట్లో మొదటి మాటను మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనానో ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా. సరే, కాడు ఇక్కడ చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీలో ఎవరికైనాను గొర్రె ఉన్న ఎడల అది గుంటలో పడితే దాన్ని తీయడా అని ఇక్కడ మనకు రాయబడుతూ వచ్చింది. జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ రీతిలో ఉన్న ప్రజలకు భూమి మీద న్యాయం జరిగిస్తున్నాడంటే, ఒకటి, ఏ రీతిలో ఉన్నారు ప్రజలు? గుంటలో పడినటువంటి వారు. గుంటలో పడిన గొర్రెకి న్యాయం జరిగిస్తున్నాడు. పరిసయ్యులు శాస్త్రులు వచ్చి అంటున్నారు, విశ్రాంతి దినమున ఒకరిని స్వస్థపరచుట న్యాయమా? విశ్రాంతి దినమున ఒక వ్యక్తికి స్వస్థత కలుగు చేయటం న్యాయమా? విశ్రాంతి దినం అన్నది విశ్రాంతి కలిగి ఉండాలి. కాబట్టి మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పని యేసు ప్రభు వారిని కూడా ప్రశ్నిస్తూ వస్తారు. కాబట్టి పరిసయ్యులు శాస్త్రులకి ఏం పని పాట లేదు. వాళ్ళకున్న పని ఏంటి తెలుసా? ఏదైనా మంచి పని చేస్తే దాన్ని విమర్శించడం తప్ప ఏం లేదు. వాళ్ళు చేయరు, చేసేవాడిని చేయనివారు. అదే పరిసయ్యులకి శాస్త్రులకు ఉన్నటువంటి బుద్ధి. వాళ్ళు చేయరు, చేసేవాడిని చేయనివారు. అది ఇక వాళ్ళ పని అంతా ఇదే. ఏం లేదు, చల్లగా కూర్చోవటం, కుర్చీల మీద హ్యాపీగా సింహాసనాల మీద కూర్చొని ఏం చేస్తారు? ఎవడన్నా మంచి పని చేస్తుంటే దానికి 4 పుల్లలు వేసి దాంట్లో ఉన్న లోపాలన్నీ ఎతకడానికి ప్రయత్నిస్తారు. ఇది పరిసయ్యులు శాస్త్రులు చేసే పని. ఏం పని లేదు, ఇదే పని పెట్టుకున్నారు. ఏ పని? చేసే పనులు చెడగొడతామే పెద్ద పని పెట్టుకున్నారు. పరిసయ్యుల యొక్క జీవితాలు ఇవి. చేసే పనులే చెడగొడతాం, అది కూడా పెద్ద పనే. అది చిన్న పని. చేసే పని చెడగొడతాం కూడా పెద్ద పనే కదా. దానికి అంత బాధ్యత తీసుకోవాలి, ఎన్ని టెన్షన్స్, ఎన్ని ఆలోచనలు,
ఏ రీతిలో చెడగొట్టాలా, ఏ రీతిలో పాడు చేయాలా, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్లాన్లు వేయాలి. అబ్బా, నిజంగా ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా అదే జాతికి చెందినవారు. పరిచయాలు, శాస్త్రులు కానీ, రకరకాల ప్రజలు కానీ, వీళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే ఒకే జాతికి చెందిన వాళ్ళు, రెండో జాతి కూడా లేదు, అంతా ఒకటే. ఏంటి అడుగుతున్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఒక వ్యక్తి మరి ఓచ చేయగలవాడు కనబడెను, వారు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినం స్వస్థపరచడం న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన సెలవిస్తున్నాడు, మీలో ఎవరికైనాను ఒక గొర్రె ఉంటే ఆ గొర్రె గుంటలో పడిపోతే విశ్రాంతి దినం తీయకుండా ఉంటాడా? ఇవాళ విశ్రాంతి దినం కదా, రేపు వచ్చి తీద్దామని ఎవడైనా అనుకుంటాడా? ఎవడు అనుకోడు. గొర్రె పడిపోయింది కదా అని చెప్పి అయ్యో నా గొర్రె పడిపోయిందని గుంటలో పడ్డ గొర్రెని పైకి తీసుకొస్తాడు. మరి ఒక వ్యక్తి ఓచ చేయగలిగిన వాడిని స్వస్థపరచడంలో తప్పేముంది? మన దృష్టి అంతా కూడా తప్పు ఆలోచనలు ఉంటాయి కాబట్టి అది కూడా తప్పుగానే కనపడింది. మన దృష్టి, మన ఆలోచనలు మంచిగా ఉంటే ఆ ఫోన్లే పాప ఓచ చేయగలిగిన వాడు విశ్రాంతి దినమునైనా స్వస్థత నొందాడని అనుకునేవాళ్ళు. ఈ మనుషులకు ఆ బుద్ధి లేదు కదా. ఏ బుద్ధి ఉంది? విశ్రాంతి దినం ఎట్ట చేసేవు, పునరుద్ధాన దినం ఎట్ట చేసేవు, సోమవారం ఎందుకు చేసావు, మంగళవారం ఎందుకు చేసావు, ఇవన్నీ పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇదే పని, ఇంకో పని లేదు. అందుకే వీటన్నిటికీ విడుదల, వీటన్నిటి ద్వారా బంధించబడినటువంటి గొర్రె పిల్లకి విడుదల ఇవ్వటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఒక మాటలో చూసినట్టయితే, గుంటలో పడినటువంటి గొర్రె. ఎక్కడ? గుంటలో పడినటువంటి గొర్రె. అంటే గుంటలో పడిపోయినటువంటి గొర్రెకి, ఆ గొర్రె యొక్క జీవితాన్ని, ఆ గొర్రెకి న్యాయం జరిగిస్తున్నాడు. ఏంటా న్యాయం అంటే, ఆ గుంటలో నుంచి బయటికి తీయటమే దానికి న్యాయం చేసినట్టు. ఓచ చేయగలిగిన వాడు, డోర్ క్లోజ్ చేయమా, ఓచ చేయగలిగిన వాడు, అది విశ్రాంతి దినమైనా ఏ దినమైనా ఆ వ్యక్తికి స్వస్థత ఇవ్వటమే న్యాయం జరిగినిచ్చినట్టు. ఓచ చేయగలిగిన వాడు ఉన్నాడు, వీళ్ళు విశ్రాంతి దినం కాదు, సరే యేసు ప్రభువు వారు విశ్రాంతి దినం స్వస్థపరిచాడు అనుకోండి, మిగతా రోజుల్లో వీళ్ళు ఏమైనా ఆయన చేయి బాగు చేయగలుగుతారా? పాడైపోయిన తన చేతిని బాగు చేయగలుగుతారా? లేదే. నువ్వు చేయవు, చేసేవాడిని చేయనివు. అదే మన సామెత. సామెత కాదు, మన జీవితాలు అదే. మనం చెయ్యం, చేసేవాడిని చేయనివు. మరి ఏం చేస్తాం మనం? చేసేదాన్ని జరగొడతాం తప్పకేం లేదు. 4 చేసే పనుల్లో 4 ఏదో అంటారు కదా, 4 తాలింపు గింజల్లో ఏమేస్తున్నారు? ఏదో ఒకటి వేస్తారు. నీళ్ళ చుక్కలు 4 వేస్తారు, తిరగమూత వేస్తూ ఉంటారు, తాలింపులు వేస్తారు కదా. నాలంటి వాడు వచ్చి గబక్కనే కొన్ని నీళ్ళు ఇట్టేస్తాడు, అది వచ్చి ఎక్కడ పడుతుంది? అది మనం చేసే పనులు అంతే. కానీ చాలాసార్లు ఇట్లాంటి జీవితమే ఉండిద్ది. తిరగమూత వేస్తూ ఉంటే దాంట్లో నీళ్లు పోతూ ఉంటాం, అది టపటపమని మీద పడుతూ ఉండిద్ది. ఎక్కడ? మన మీద పడదు, దగ్గరుండవాడి మీద పడిద్ది. అదే మన పని, మనం చేసే పని. పరిచయాలు, శాస్త్రులకు పనేమి లేదు, ఇదే పని. ఎంత గొప్పగా పని పెట్టుకున్నారో చూడండి. సరే, ఆ పరిచయాలు, శాస్త్రులు ఎందుకులేండి, మనం ఎట్లా ఉండడం చూద్దాం ముందుల. కాబట్టి గుంటలో పడినటువంటి గొర్రెకి ఏం చేశాడు యేసు ప్రభువారు? న్యాయం జరిగించాడు. ఆ గుంటలో పడింది ఎవరంటే ఓచ చేయగలిగిన వాడు. వాడికి ఓచ చేయితో ఉన్నాడు. ఓచ చేయి లేకపోవటం కాదు, ఓచ చేయితో ఉన్నాడు. ఆ వ్యక్తిని విశ్రాంతి దినంలో స్వస్థపరిచాడు. అది తప్ప? దానికి ఏమంటారు? ఒక స్వస్థపరిచాడా లేదన్న తర్వాత ముందలైతే వస్తున్నారు, ఇలా చేయటం మోసే ధర్మశాస్త్రం తప్పు కదా, నువ్వేమంటావు? అంటే ఇక అన్ని నిందలేసే జీవితమేనా? ఇక జీవితం మారేది లేదా? బ్రతుకు మారేది లేదా? ప్రవర్తన మారేది లేదా? ఆలోచన మారేది లేదా? ఏ జీవిత కాలం అంతే నిందలేసుకుంటూ పోతే రేపు పొద్దున దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు దేవుడే నీ మీద నిందేస్తాడు, పెద్ద బండరాయి. నువ్వు వేసిన నిందలన్నీ కూడా ఆయన లెక్కిస్తున్నాడు. ఓ రోజు ఆ నిందలన్నీ కూడా ఒక రాయిలా తయారు చేసి నీ నెత్తి మీద వేస్తాడు. అక్కడ బట్టిది నీకు దరిద్రం. నరలోకానికి వెళ్ళకోకుండా ఆ రాయిని మోసుకుంటూ నరకానికి వెళ్ళాలి. ఇక అప్పుడు సరిపోయేది ఇక మన సంభాషణ అంతా అక్కడ నరకంలో. కాబట్టి యేసు ప్రభువు వారు ఉపవాస ప్రార్థన చేసింది దేనికంటే, మనలాంటి జీవితం అని కాదు, కానీ గుంటలో పడినటువంటి గొర్రెకి న్యాయం జరిగించడానికి. ఆ గుంటలో పడింది ఎవరు? ఓచ చేయగలిగిన వ్యక్తి. ఆ ఓచ చేయగలిగినటువంటి వ్యక్తికి న్యాయం జరిగిస్తున్నాడు. ఏం జరిగిస్తున్నాడు? న్యాయం. ఆయన న్యాయవంతుడు. కాబట్టి ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడంటే న్యాయం జరిగించడానికి. ఎవరికి న్యాయం జరిగిస్తున్నాడంటే ఓచ చేయగలిగిన వాడికి, అంటే గొర్రె లాంటి స్వభావం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క జీవితం గుంటలో పడిపోయినటువంటి వ్యక్తికి
ఓచ చేయగలిగిన వాడు చేయి లెగుస్తుందా? అతని చేయి ఎలా ఉంది? భయంకరంగా ఉంది, బలహీనత అనారోగ్యంతో ఉంది. కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే అతను గుంటలో పడినట్టే. మరి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు అంటే గుంటలో నుండి లేవనెత్తాడు. తద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్ని విమర్శలు చేసినా ఆ వ్యక్తికైతే, ఏ వ్యక్తి అయితే లేపబడ్డాడో, ఏ వ్యక్తి అయితే చేతికి స్వస్థత వచ్చిందో, ఏ వ్యక్తి అయితే గుంటలో పడినటువంటి గొర్రె స్థితిలో ఉండ తాను బయటికి లేపబడ్డాడో అతనికైతే న్యాయం జరిగినట్టే కదా. మిగతా వాళ్ళందరూ ఈయన అనేకులకు న్యాయం చేస్తుంటే ఈయన మీద అన్యాయంగా ఆయన మీద తీర్పు తీర్చడానికి ఇష్టపడుతున్నారు ప్రజలు. ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడు తెలుసా? న్యాయం జరిగించడానికి. ఎవరికి అని అంటే గుంటలో పడినటువంటి గొర్రె లాంటి జీవితం కలిగిన మనకి, దారి తప్పిపోయి గుంటలో పడిన గొర్రె లాంటి జీవితం కలిగిన మనకి న్యాయం జరిగించడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇదెన్నో మాట? మొదటిదేనా? సరే, రెండో మాటను చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దోణి దిగగానే పవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. చాలమ్మా, ఆయన ఆడబడ్డాడు, తర్వాత చూద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఇంకొక మాట చూస్తున్నాం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధి నుండి వచ్చి ఆయనకెదురు పడాను. ఆయనకి ఎదురు పడ్డాడంట. ఎదురు పడ్డామంటే ఆయన దగ్గర వచ్చి కింద పడతాం కాదండి, ఆయన కనబడ్డాడని అర్థం. సరే, ఇక్కడ మనం రెండోదిగా చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఎవరికి న్యాయం జరిగిస్తున్నాడంటే దయ్యం బట్టి సమాధిలో ఉన్నవాడికి న్యాయం జరిగిస్తున్నాడు. ఎవడో జరిగిస్తున్నాడండి? దయ్యం పట్టి సమాధిలో ఉండేవారికి. ఇప్పుడు చాలామంది దెయ్యాలు పట్టినాయి. ఏ దెయ్యాలు పట్టినాయి? సినిమా అనే దెయ్యం పట్టింది, సీరియల్ అనే దెయ్యం పట్టింది, ఇంకా టీవీలు అనే దెయ్యాలు పట్టినాయి, ఇంకా సెల్ ఫోన్లో ఆ రకరకాల వీడియోస్తో కూడినటువంటి దెయ్యాలు పట్టినాయి. ఇంకే దెయ్యాలు పట్టినాయి? పాపపు దెయ్యం పట్టింది. ఇంకే దెయ్యం పట్టింది? లోకపు దెయ్యం పట్టింది. ఇంకే దెయ్యం పట్టింది? లోకాచారాలు కలిగిన దెయ్యం పట్టింది. ఇన్ని దెయ్యాలు మనం పడితే మనం మనిషిలాగా ఎందుకుంటాం? ఇన్ని దెయ్యాలు మనకు పడుతుంటే మనం మనిషిలాగా ఎందుకుంటాం? అందుకే మనం చేసే ప్రార్థన కూడా సమాధానం రాదు. ఇన్ని దెయ్యాలు మనలో ఉంటే మనం ఎవరమో తెలుసా? మనం ఎవరమే? సాతానుడు కాదు. ఈ వ్యక్తి అంటాడు, ఈ వ్యక్తిలో ఇన్ని దెయ్యాలు ఉంటే ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? ఆ వ్యక్తి సేనా దెయ్యాలు పట్టినవాడంట, చాలా దెయ్యాలు కలిగిన వాడు. కాదు మనం కూడా ఎవరం? ఇప్పుడు ఎన్ని దెయ్యాలు మనలో ఉండయో లేవు, చాలా ఉండేవి. అవి బయట పెట్టుకుంటూ పోతే పెద్ద చిట్టియే ఉండేది. సూపర్ మార్కెట్లో కొట్టినటువంటి స్లిప్ కంటే ఎక్కువగా ఉండేది. బిల్లు కొడతారు కదా సూపర్ మార్కెట్లో, దానికంటే ఎక్కువ ఉండేది. చివరి కాళ్ళు స్టాంప్ వేస్తారు, మేము కూడా ఇక్కడ స్టాంప్ వేయాలి ఇది వాస్తవే అని. అన్నీ ఉంటాయి, చెప్పలేనన్ని. అంటే బైబిల్ చెప్పే మాట అర్థం చేసుకోవాలి. దయ్యములు పట్టి సమాధులలో ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం జరిగిస్తున్నాడు యేసు ప్రభువు. అందుకని ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకు ఉపవాస ప్రార్థన చేశాడండి? దయ్యములు పట్టి సమాధుల్లో ఉంటున్నటువంటి వ్యక్తికి న్యాయం జరిగించడానికి. ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభువుకి ఎదురుపడ్డాడో, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడో అప్పుడు తన జీవితమే మార్చేయబడింది. ఏమైంది? తన జీవితమే పూర్తిగా మార్చబడింది. దెయ్యాలు పట్టి సమాధుల్లో ఉంటున్నటువంటి వ్యక్తి తన జీవితం పూర్తిగా తనకు న్యాయం జరగబడింది, తన జీవితం మార్చబడింది. యేసు ప్రభువు తనకు న్యాయం చేశాడు. సమాధుల్లో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇతడేమో దెయ్యం బట్టి అపవిత్రాత్మను బట్టి ఉన్నాడు. సమాధుల్లో ఉండేవాళ్ళు ఎలాంటి వారు? చచ్చిపోయిన వారు. అంతే కదా, చచ్చిపోయిన వారే కదా సమాధులు ఉండేది. బతుకునే వాళ్ళు ఉంటారా? ఏమో ఎప్పుడైనా చూసి ఉంటారు మీరు. వెళ్ళొచ్చారా సమాధిలోకి ఎప్పుడైనా? వెళ్ళలేదా? వెళ్ళొచ్చారా లేదా? భయం అవుతుందా? బాప్తిసం ఎట్ట తీసుకున్నారు? బాప్తిసం ఆయన మరణంలో పాలు పొందినట్టే కదా. భౌతికమైన మరణం కాకుండా ఈ ఆత్మ మరణం నుండి తప్పించబడటానికి మరణం అంచుల్లోకి వెళ్ళి తిరిగి వచ్చాం. సరే, అదంతా చెప్తే ఇప్పుడు బుర్రకెక్కదులే, మీకు వదిలే. కానీ కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రెండో కోణాన్ని చూస్తున్నాం. ఆయన న్యాయం జరిగించడానికి ఉపవాస ప్రార్థన చేశాడు.
ఇక్కడ ఎవరి ఎడల, ఎలాంటి వారి ఎడల అంటే ఆయన ఏ రీతిలో ఉన్న ప్రజల, ఏ రీతిలో భూమి మీద ఉన్న ప్రజల ఎడల న్యాయం జరిగిస్తున్నాడంటే, న్యాయం జరిగించడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడంటే, ఒకటి గుంటలో పడిన గొర్రె అంటే గుంటలో పడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వచ్చ చేయగలిగిన వాడికి న్యాయం జరిగించాడు. తన చెయ్యి పూర్తిగా స్వస్థత కలిగినట్టుగా ఇచ్చాడు, ఎవరు ఎన్ని అబ్జెక్షన్ చేసినా. రెండోది దయ్యం పట్టి సమాధిలో ఉన్నవాడంట, వాడికి కూడా న్యాయం చేశాడు. దెయ్యం బట్టి సమాధుల్లో ఉన్నాడు, యేసుప్రభువారు దోని దిగి రాగానే యేసుప్రభువారికి ఎదురొచ్చాడు, వాడికి న్యాయం జరిగిపోయింది. ఇప్పుడు వాడు సమాధుల్లోకి వెళ్ళాల్సినంత అవసరం లేదు, వాడిలో ఉండే అపవిత్రాత్మలో ఉండవు, అపవిత్రాత్మలో పోతున్నాయి, సమాధిలో ఉండే జీవితం కూడా పోతుంది అతనికి. ఇప్పుడు ఈ ఒక్క మాట చదివేటప్పుడు ఈ ఒక్క మాట ఎందుకో నాకు కొద్దిగా ఆకర్షణంగా అనిపించింది. సార్ దీని గురించి ఏదైనా వర్తమానం చూద్దామంటే దీని గురించి రాత్రి 7 పాయింట్లు రాశా. సమాధిలో ఉన్నవాడి గురించి ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు జీవితం ఒక 7 విషయాలు. వర్తమానం అయితే సిద్ధంగా ఉంది, కాబట్టి మీరు సమాధిలోకి వెళ్ళమని కాదండి, అవసరాన్ని బట్టి. కాబట్టి అది సువార్త కొడుకులు ఎప్పుడో ఒకప్పుడు చూద్దాం. సరే, ఇక్కడ చూసే మాట ఏంటంటే దయ్యమును పట్టి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం జరిగించాడు. ఇక అతని పక్షమున న్యాయం జరిగించడం ద్వారా అతనిలో ఉన్న దెయ్యాలను వదిలించాడు, కాబట్టి అతనికి న్యాయం చేశాడు. న్యాయం చేయడం ద్వారా ఏమైంది, ఇక అతనిలోకి దెయ్యాలు రావటం లేదు, లేదా అతడు సమాధుల్లోకి వెళ్ళి ఉండాల్సినంత అవసరం కూడా లేదు. ఇక అతడు అంత ముందు పోయి ఎక్కడ ఉంటున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు. ఒక విషయం చదివి అద్భుతం ఏంటి తెలుసా, అతన్ని ఎన్నోసార్లు సంఖ్యల చేత బంధించారంట. ఎన్నోసార్లు సంఖ్యల చేత కాళ్ళకి చేతులకేసి బంధించినా అన్నిటినీ విడుదల చేసేసుకుని సమాధుల్లోకి వెళ్ళి ఉంటున్నాడంట. అంటే ఆ వ్యక్తి మనుషుల్లో జీవించే కంటే సమాధుల్లో ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తికి, మనుషుల మధ్యలో జీవించలేక సమాధుల మధ్యలో జీవిస్తున్నటువంటి మనుషుడికి దయ్యమును బట్టి, అపవిత్రాత్మను బట్టి మనుషుల మధ్యలో జీవించలేక సమాధిలో జీవిస్తున్నటువంటి మానవుడికి న్యాయం జరిగించాడు. అతనిలో ఉన్న దయ్యములు పోగొట్టాడు, అపవిత్రాత్మను పోగొట్టి సమాధిలో ఉండే తన జీవితానికి న్యాయం జరిగించి మనుషుల మధ్యలో నివసించేటట్టు చేశాడు. అంటే దయ్యములు పట్టి సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం జరిగించాడు, కాబట్టి ఆ వ్యక్తి ఇప్పుడు మనుషుల మధ్యలో నివసిస్తున్నాడు. మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం, గుంటలో పడినటువంటి గొర్రెలాగా ఉన్నటువంటి వచ్చ చేయగలిగిన వాడి చేయి స్వస్థపరచగా అతడు ప్రజలందరి మధ్యలో దేవుని సన్నిధిలో దేవుని మహింపరుస్తున్న అనుభవాలు కూడా వస్తాయి. రెండోదిగా అతనికి న్యాయం తీర్చాడు కాబట్టి అతడి చేయి స్వస్థతను అందుతుంది. దయ్యములు పట్టి సమాధులో ఉన్నటువంటి, సమాధులలో అంటే సమాధుల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం జరిగించడం ద్వారా సమాధుల్లో ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, మనుషుల మధ్యలో నివసిస్తున్నాడు. కాబట్టి ఇది ఈ విషయంలో అతనికి న్యాయం జరిగించినట్టే. ఇక మూడో కోణాన్ని మనం చూద్దాం. చాలా త్వరగా వెళ్ళిపోతున్నట్టుంది కదా వర్తమానం, అందుకని వెళ్ళాలి, ఎందుకంటే కొద్ది పనులు ఉన్నాయి. మూడో మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, క్షమించండి 15వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం, 21, 22 కలిసి ఉండి చదవండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యములు పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. చాలా. కాబట్టి ఇక్కడ మూడో కోణాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం, ఎవరికి న్యాయం జరిగించాడైనా, ఆయన ఏ రీతిలో ఉన్నవారు, ఏ రీతిలో భూమి మీద ఉన్నవారికి న్యాయం జరిగించాడంటే అలా జరిగించడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఏ రీతిలో ఉన్న ప్రజలకి న్యాయం జరిగించడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడంటే, మొదటిగా గుంటలో పడ్డ గొర్రెకి, అలాంటి జీవితం కలిగినటువంటి వచ్చి చేయగలిగిన వాడికి న్యాయం జరిగించి మంచి చేశాడు. 2, దయ్యములు పట్టి సమాధుల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, అతని ఎడల దేవుడు ఏం చేశాడు, ప్రభు న్యాయం జరిగించి అతనుకున్న దెయ్యాలను వదిలించి ఆ సమాధుల్లో నివసిస్తున్న తనని ప్రజల మధ్యలో నివసించేటట్టు చేశాడు, అంటే తనకు న్యాయం చేశాడు. 3వ వ్యక్తి ఎవరంటే బహుగా బాధపడుతున్నటువంటి స్త్రీ. ఎవరు బహుగా బాధపడుతుందంట? ఒక సహోదరి. దేనికి? తన కూతురికి దయ్యం పట్టింది, దయ్యమే ఉంది, బహుగా బాధపడుతుందంట. ఎందుకు ఎడుతున్నా దెయ్యమానంగా నేను నవ్వుతున్నా? మీరు దెయ్యాలు కాదు, మేము దెయ్యాలు కాదు రేటి, బైబిల్లో ఉన్న దెయ్యం గురించి చెబుతున్నా. కాబట్టి ఏమైంది, దెయ్యం పట్టిందంట.
ఈ దెయ్యాన్ని బట్టి ఏమవుతుంది? బహుగా బాధించబడుతుంది. ఇప్పుడు బహుగా బాధించబడుతున్నటువంటి ఒక చిన్నదానికి న్యాయం జరిగించబడుతూ వస్తుంది. న్యాయం చేస్తున్నాడు యేసుప్రభువు. ఎవరో చేస్తున్నాడండి? బహుగా బాధించబడుతున్నటువంటి వ్యక్తికి, బహుగా బాధనందుతున్నటువంటి వ్యక్తి. ఒక స్త్రీ ఉంది, తన కుమార్తె మోగదెయ్యం బట్టి ఉంది, క్షమించండి, మామూలు దెయ్యం బట్టి ఉంది, అది బహుగా బాధ పెడుతుంది. ఇప్పుడు ఏం చేశాడు యేసుప్రభువు? బహుగా బాధ పెడుతున్నటువంటి దెయ్యాన్ని తన కుమార్తెలో నుండి వదిలించాడు. కాబట్టి ఇప్పుడు ఆ చిన్నపిల్లకి ఏం చేశాడు యేసుప్రభువు? యేసుప్రభువు దేవుడు లేదా దేవుని అని అంటే అర్థం ఏంటంటే న్యాయాధిపతి, న్యాయం జరిగించేవాడు. ఇప్పుడు చూడండి, గొంట్లో పడ్డ గొర్రె లాంటి గొర్రె లాంటి స్థితిలో ఉన్నటువంటి ఓచ చేయగలిగిన వాడికి న్యాయం జరిగించాడు, చేయి ఇచ్చాడు. 2, దెయ్యములు పట్టి సమాధుల మధ్యలో ఉంటున్నటువంటి వ్యక్తికి పవిత్రాత్మలు కానీ దెయ్యాలు కానీ వదిలించి మనుషుల మధ్యలో, సమాధుల మధ్యలో కాదు మనుషుల మధ్యలో నివసించేటట్టు చేశాడు. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉండా దెయ్యాలను వదిలించుకుని మళ్ళీ సమాధుల్లో కూడా నివసించే వాళ్ళు ఉంటారు. విశ్వాసులు దెయ్యాల మధ్య, సమాధుల మధ్యలో నివసించే వాళ్ళు ఉంటారు. అంటే విశ్వాస క్రైస్తవ జీవితంలో చచ్చిపోయి జీవిస్తారు. ఇక ఏదైతే చంపుకున్నారో మళ్ళీ దాంట్లోనే ఉంటారు. ఏ పాపాన్ని చంపుకున్నామో, ఏ లోకాన్ని చంపుకున్నామో, ఏ శరీరాశిని చంపుకున్నామో మరలా వాటిని కొనసాగిస్తున్నామంటే సమాధుల్లో ఉండట్టే. ఇంకా యేసుప్రభువు బయటికి తీసుకొచ్చినా ఇంకా మనం సమాధులు ఉండట్టే. సరే, ఇది 2వ కోణం, ఎక్కువ చెప్పలేండి. 3వదిగా చూసినట్లయితే బహుగా బాధపడుతున్నవారు. ఎవరు? బహుగా బాధపడుతున్న వారికి న్యాయం చేశాడు. ఎన్నో బాధలు ఉన్నాయి. దెయ్యం మామూలు దెయ్యం పట్టిందా? చాలా గట్టి దెయ్యమే పట్టింది. ఈ దెయ్యం ఏం చేస్తుంది? బహుగా బాధ పెడుతుందట, చాలా బహుగా బాధ పెడుతుంది. చెప్పు రాములమ్మక్క, ఎంత బాధ పెడుతుంది? బహుగా బాధ పెడుతుంది, బాగా బాధ పెడుతుంది. ఎంత బాగా బాధ పెట్టి ఉండేది నీ ఆలోచన? చాలా, ఆమె ఒక మాటలో అయిపోయింది. ఇక బహుగా బాధ పెడుతుందంట. అంటే బహుగా బాధ పెడుతున్నటువంటి దెయ్యాన్ని వదిలించి బహుగా బాధపడుతున్నటువంటి స్త్రీకి ఏం చేశారు? న్యాయం జరిగించాడు. ఏం చేశారండి? బహుగా బాధపడుతున్నటువంటి స్త్రీకి న్యాయం చేశాడు యేసుప్రభువు. ఓ చిన్నది అనుకోండి, స్త్రీ అంటే ఆమె స్త్రీయే, కానీ ఓ చిన్నది. బహుగా బాధపడుతున్నటువంటి ఒక చిన్న పిల్లకి యేసుప్రభువు న్యాయం చేశాడు. ఎంతగా బాధపడుతుందో, ఎన్ని బాధలు పొందుతూ వస్తుందో, ఎన్ని బాధల్లో ఉంటూ వస్తుందో, ఎన్ని బాధలు కలిగి ఉంటుందో, చిన్న వయసులోనే దయ్యం బట్టి ఎన్ని బాధల్లో ఆమె కూరుకుపోయిందో, ఎంతగా బాధించబడుతుందో దయ్యాన్ని బట్టి, బహుగా బాధించబడుతుందట. మన ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. గొడవలు అనే దెయ్యాలు, అసమాధానం అనే దెయ్యం, ఇంకా కొట్లాటలు అనే దెయ్యాలు, ఇంకా భేదాలు అనే దెయ్యాలు, ఇంకా కోపం అనే దెయ్యం కూడా ఉందంట. ఇట్లాంటి దెయ్యాలు చాలా ఉంటాయి, మనలో ఉంటాయి. ఇవన్నీ పోవటం కొరకు యేసుప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ దెయ్యాలన్నీ మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసింది. ఇవన్నీ మనలో ఉంటుందో ఏమవుతుంది? మనం బహుగా బాధించబడుతున్నాం. మనం బాధించబడతాము, ఎదుటి వ్యక్తిని కూడా బాధిస్తాం. మనం బాధించబడుతున్నాం, ఎదుటి వ్యక్తిని కూడా బహుగా బాధిస్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే బహుగా బాధిస్తున్నటువంటి దెయ్యాన్ని వదిలించి బహుగా బాధపడుతున్నటువంటి స్త్రీ సహోదరికి, చిన్నపిల్లకి న్యాయం జరిగించాడంటే ఏ దెయ్యమైతే బహుగా బాధిస్తుందో ఆ బాధించే దెయ్యాన్ని తన దగ్గర నుంచి విడుదలిచ్చి, ఆ బాధించబడుతున్న స్త్రీ దగ్గర నుంచి విడుదలిచ్చి ఆ స్త్రీకి న్యాయం జరిగించాడు. ఇప్పుడు తనలో ఉన్న బహుగా బాధించే దెయ్యమును వెళ్ళగొట్టాడంటే ఆ చిన్న పాపకు న్యాయం చేసినట్టే కదా. మనం ఎంతమంది న్యాయం చేస్తున్నామో, మనం ప్రార్థన చేస్తే ఎదుటి వ్యక్తి మీద ఉన్న దెయ్యం వచ్చి మన నెత్తి మీద కూర్చుని దెయ్యం. అట్టాగుంటే మన ప్రార్థనలో ఎవరికైనా ప్రార్థన చేస్తే ఏమైంది? ఆ దెయ్యం వచ్చి మన నెత్తి మీద కూర్చునిద్ది, మనం దెయ్యంలాగా మారిపోతాం. ఇక వాళ్ళ జీవితం అంతా మనకే వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారో మనం అది చేస్తాం. అదేమన్నట్టు జీవితం. మొన్న అక్కకు ప్రార్థన చేశాను, అందుకని నేను అట్ట అయిపోయి ఉండా. నేను ఎవడెళ్ళి ప్రార్థన చేయమన్నాడు? నీకు అంత నమ్మకం విశ్వాసం లేనప్పుడు
క్రైస్తవ జీవితంలో బలంగా లేనప్పుడు ఇంకొక వ్యక్తికి నువ్వెందుకు ప్రార్థన చేసావు? నువ్వెందుకు ఎట్ట దిగజారిపోయి ఉండా? కాబట్టి ప్రార్థన అంటే ఆషామాషి కాదు, ఎట్టబడితే అట్ట ఇతరులకు చేయటం కాదు. ప్రార్థన అంటే చాలా బలంగా మనం ఉంటేనే ఎదుటి వ్యక్తి ప్రార్థన చేయాలి. లేకపోతే ఆ బలమైన దెయ్యం వచ్చి నిన్ను దొక్కి నిన్ను బలహీనరాలు చేసేది. ఇక అప్పుడు నీ సంగతి చూడాలి ఎట్ట ఉండిద్దో. ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టాలి ఇంటో, ఎన్ని పాజిటివ్ ప్రేయర్స్ పెట్టాలి ఇంటో, దెయ్యాలు పోవటానికి ఎన్ని కొబ్బరి నూనె బాటిల్ వాడాలో కదా, ఎంతమంది అరిసి కేకలు పెట్టి ప్రార్థించాలో, ఎన్ని ప్రేమ విందులు సిద్ధపరచాలో ఉపవాస ప్రార్థనకి. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయిలేండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన బహుగా బాధపడుతున్నట్టు దెయ్యం కాదు, దయ్యము చేత బహుగా బాధపడుతున్న సహోదరికి న్యాయం జరిగించడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి బహుగా బాధించబడుతున్న ఆమెకి ఏ విషయంలో దెయ్యమే కాదు, ఇంకా అనేక రకమైన విషయాల్లో ఏ విషయాల్లో మనం బాధించబడుతున్నాం, అనారోగ్యమా, కుటుంబ సమస్యల, బాధల, దుఃఖాల, వేదనల, మానసికమైన కృంగిపోయే వేదనల, ఏ విషయంలో మనం బహుగా బాధించబడుతున్నామో ఆ బాధించబడుతున్న ప్రతి స్థితి నుండి కూడా విడుదలిస్తున్నాడు. న్యాయం జరిగించి మనకి ఆ బాధించబడే స్థితి నుండి మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఆ కాపాడబడటం కొరకైనా అలా మనం కాపాడబడాలని, అలా మనల్ని కాపాడటం కొరకై ఆయన, మనం కాపాడబడటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎన్నో మాట? 3. ఈ 4వ విషయాన్ని చూద్దాం రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతున్న మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందున నేను. సరే, ఇక్కడ మాట చూస్తున్నాం. అక్కట కూడా చదవాల్సిన బాధ్యత చదివేసింది. ఏం రాయబడుతూ వచ్చిందంటే ఏమనుంది? పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. నిజమే. ఇప్పుడు ఎవరికి న్యాయం తీరుస్తున్నాడంటే పాపులకు న్యాయం చేస్తున్నాడు. పాపులకు న్యాయం చేశాడు కాబట్టేగా వారిలో ఉన్న పాపాన్ని తీసేసి పరిశుద్ధులుగా చేశాడు. అదే కదా 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతూ వచ్చింది. 7వ వచనం, క్షమించండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని విడుదల కాదక్క పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. యేసు ప్రభువు రక్తం ఏం చేస్తుంది? మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎందుకంటే పాపంలో ఉండేవారిని, ప్రాముఖ్యంగా ఎవరిని, ఎందుకంటే కదా ఎవరిని, పాపంలో ఉండేవారిని ఎందుకు చేస్తుంది? ఎందుకంటే వారి పాపాన్ని బట్టి మరణించడం దేవునికి ఇష్టం లేదు. పాపంలో ఉండేవాడు తన పాపాన్ని బట్టి చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకని పాపములో ఉన్న వ్యక్తికి న్యాయం జరిగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? న్యాయం. ఆ న్యాయం ఏంటంటే ఆ పాపం నుండి విడుదల ఇవ్వటమే న్యాయం. ఒక పాపంలో ఉన్న వ్యక్తికి తన పాపం నుండి తాను విడుదల పొందుకోలేకపోతున్నాడు కాబట్టి అతనికి న్యాయం చేశాడు. ఏంటి ఆ న్యాయం అంటే ఆ పాపాలు తీసేశాడు. అతడికి న్యాయం చేసినట్టే. ఏం చేశాడండి? అతడికి న్యాయం జరిగించాడు. అంటే పాపంలో ఉన్న వ్యక్తి తన పాపాలు తీసివేయబట్టమే న్యాయం చేయటం. తాను ఇటు పాపాలు తీసేసుకోలేని స్థితిలో ఉంటాడు. ఒక పాపం చేస్తే మరో పాపం చేస్తున్నాడు, మరో పాపం చేస్తే మరో పాపం, అట్లా ఒక పాపం చేసుకుంటూ వెళ్తే ఒక పాపాన్ని కప్పెట్టుకోవడానికి ఎన్ని పాపాలు, ఒకదానికోటి కప్పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఈ పాపాలన్నీ కూడా తీసేసాడు. మానవుడిలో ఉన్న పాపాలన్నీ కూడా. అందుకే పాపులకు స్నేహితుడు అని పిలువబడుతున్నాడు. పాపులకు స్నేహితుడే, కానీ స్నేహితుడుగా ఉండి మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? తన స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడు. ప్రార్థించడం కాదమ్మా, ప్రాణం పెడతాడు. మంచి స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడు. అందుకే పాపులతో స్నేహం చేశాడు, కానీ ఈయన పాపం చేయలే. పాపులతో స్నేహం చేసినా ఈయన పాపం చేయకోకుండా పాపములో
ఉన్న వ్యక్తులకి న్యాయం జరిగించడం కొరకు ఈయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. అలా పాపంలో ఉండే వ్యక్తికి ఈయన ప్రాణం పెట్టడం ద్వారా విడుదల వచ్చింది కాబట్టి ఆ విడుదల వ్యక్తికి ఇవ్వటం కొరకు, పాపంలో ఉన్న వ్యక్తి పాపం నుంచి విడుదల పొందడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ పాపంలో ఉన్న వ్యక్తికి న్యాయం జరిగించడం కొరకు, ఆ పాపంలో ఉన్న వ్యక్తి తన పాపం నుండి విడుదల పొంది న్యాయం కలిగిన వాడే, న్యాయం పొందుకున్నవాడుగా ఆ వ్యక్తి ఉండడం కొరకు ఆ వ్యక్తి కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇదన్నో మాట. నాలుగో మాట, పాపులు కొరకు, పాపులకు న్యాయం చేస్తున్నాడు. పాపంలో ఉండేవారికి, నీ నా జీవితాలు మనందరం పాపమే, ఏ భేదం లేదు, అందరం పాపం చేసాం, అందరం కూడా పాపం చేసిన వారమే. మనందరికీ న్యాయం జరిగిస్తున్నాడు యేసుప్రభువారు. అలా న్యాయం మన పాపాన్ని తీసివేయటమే ఒక న్యాయం. అలా మనందరి పాపాలు తీసివేయడం కొరకు, మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి మనకు న్యాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు అలా పాపములన్నీ తీసివేసి న్యాయం చేయటం కొరకై ఆయన కలువర్సిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. మన కొరకై ఉపవాస ప్రార్థన కూడా చేసిన వాడిగా మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఎన్నో మాట. 4 చెప్పండి. మొదటిగా ఆయన ఏ రీతిలో ఉన్న ప్రజలు, ఏ రీతిలో భూమి మీద ఉన్న ప్రజల కొరకు, ఆయన భూమి మీద ఉన్న ప్రజలకు న్యాయం జరిగించడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. చెప్పండి. ఆయన ఏ రీతిలో భూమి మీద ఉన్న ప్రజలకు న్యాయం జరిగించడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడంటే, మొదటిగా గుంటలో పడిన గొర్రెలాగా ఉన్నటువంటి ఓచ చేయగలిగిన వాడికి న్యాయం చేశాడు. గుంటలో నుంచి గొర్రెని బయట తీసినట్టుగా అతను చేయింది బాగుపరిచాడు. 2, దయ్యములు పట్టి సమాధిలో ఉన్న వ్యక్తికి దయ్యాలు, ఆ అపిత్రాత్మలు కానీ ఆ దయ్యాలు కానీ వదిలించి సమాధుల్లో ఉండాల్సిన తనని మనుషుల మధ్యలో నివసించేటట్టు చేశాడు. 3, బహుగా బాధపడుతున్నటువంటి వారికి, ఆ దెయ్యముల ద్వారా కానీ పరిస్థితుల ద్వారా కానీ బహుగా బాధపడుతున్న వారికి న్యాయం చేసి ఆ పరిస్థితులన్నిటి నుంచి విడుదలిచ్చి వారికి న్యాయం చేశాడు. ఇప్పుడు బాధించబడిన వారికి బాధ లేదు, ఆరోగ్యంగా ఉంటున్నారు. అంటే ఆయన న్యాయం తీర్చాడు, న్యాయం చేశాడు వారి పక్షాన. ఇంకా 4వదిగా పాపంలో ఉన్నవారికి, అంటే పాపులకి న్యాయం జరిగించాడు. పాపుల పట్ల న్యాయం చేసి పాపుల కొరకు ఉపవాస ప్రార్థన చేసి వారి కొరకు తన ప్రాణంను పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అలా తన ప్రాణంను పెట్టి చనిపోయి తిరిగి లేచడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి పాపులకి న్యాయం జరిగింది. ఎప్పుడు? కలువరి శిలువలో యేసు ప్రభువారు చనిపోవటం ద్వారా పాపంలో ఉండే వ్యక్తి తన పాపాన్ని బట్టి చనిపోకుండా తన పాపమును తీసివేయటం కొరకై తనకు ఒక న్యాయం జరిగించబడింది. ఏంటంటే తాను శిక్ష భరిస్తే ఇక ఆ పాపం మీద తనకి ఆ పాపాన్ని బట్టి శిక్ష ఉండదు. ఒకసారి ఏ పాపం చేశాడో ఆ పాపాన్ని బట్టి శిక్ష అనిపిస్తే ఆ పాపాన్ని బట్టి మరలా శిక్ష ఉండదు. అంటే అప్పుడు మరొకసారి ఎవరైనా శిక్ష విధిస్తుంటే అది అన్యాయం అని చెప్పవచ్చు. కానీ యేసు ప్రభువు వారు కూడా ఏం చేశాడంటే, మనం చేసిన పాపాలన్నిటి నిమిత్తమే ఆయన శిక్ష భరిస్తూ వచ్చాడు. శిక్షను భరించడం ద్వారా ఇక మనకు శిక్ష లేదు. కాబట్టి ఇంకెవరు కూడా మన మీద అన్యాయంగా శిక్షించడానికి రావడానికి లేదు. ఎందుకంటే మన మీద ఉన్న శిక్ష అంతటిని కూడా, పాపపు శిక్ష అంతటిని కూడా తీసివేశాడు. అలా తీసివేయడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇదన్నమాట. ఇక 5వ విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. ఇప్పుడు ఎవరికి న్యాయం చేశాడు? ఎవరికి న్యాయం చేశాడు? కుక్క పిల్లలకు న్యాయం చేశాడు. ఎవరు చేశాడండి న్యాయం? కుక్క పిల్లలకు న్యాయం చేశాడు. కుక్క పిల్లలకి ఎట్లా న్యాయం చేస్తాడు? కుక్క పిల్లలకి ఎట్లా న్యాయం చేస్తాడు? ఎవరికి న్యాయం చేశాడు? ఇప్పుడు కుక్క పిల్లలకే. కుక్క పిల్లలకే దేవుడు న్యాయం చేయటం ఏంటి? కుక్క పిల్లల లాంటి స్వభావం కలిగిన మనకి న్యాయం చేశాడు. కుక్క పిల్లల లాంటి జీవితం కలిగిన మనకి న్యాయం చేశాడు. కుక్క ఏం చేస్తుంది చెప్పండి? కట్టేస్తేనే మన ఇంట్లో ఉండిద్ది, కట్టేయకపోతే ఊరు మొత్తం తిరిగి వచ్చేది. ఊరు మొత్తం తిరిగి వచ్చినప్పుడు అంత మాలిన్యాన్ని అంత పెంటలో దొక్కొచ్చింది, పేడ దొక్కొచ్చింది, ఇంకా బురద దొక్కొచ్చింది, అన్నీ దొక్కొచ్చింది. అన్నీ దొక్కి ఆడకొచ్చింది. నేను వచ్చానమ్మా మీ ఇంటికి అని చెప్పి మళ్ళీ మన ఇంటికి వచ్చేది. కుక్క పిల్ల స్వభావం అదే.
కుక్క పిల్ల లాంటి స్వభావం కలిగినటువంటి మనకి న్యాయం జరిగించాడు. ఆ స్వభావాన్ని తీసేశాడు. కుక్క పిల్ల యొక్క స్వభావం ఏంటి చెప్పండి? సరే కుక్క పిల్ల వద్దులేండి, కుక్క స్వభావం ఏంటో చెప్పండి. తెలీదా? బైబిల్లోనే ఉంది. కుక్క తన వాంతిని ఏం చేస్తుంది? ఓసారి వాంతించుకునేది, మళ్ళీ దాన్ని చక్కగా తినిద్దంట. ఏదైతే వాంతించుకుందో ఆ వాంతి చేసినటువంటి కుక్క ఏదైతే వాంతి చేసిందో ఆ వాంతి చేసిన దాన్ని మళ్ళా తినిద్ది. దాంట్లో చికెన్ ఉందేమో, మటన్ ఉందేమో, మళ్ళీ మిస్ అయిపోయిద్దేమో, పాడైపోద్దేమోనని ఎవరు తింటాడు? కుక్క కక్కింది మళ్ళీ ఏమే తినేసిద్ది, ఇంకెవడని వచ్చి తినేస్తాడని. కుక్క తన వాంతికి మరలా తిన్నట్లు మనం అలా ఉండం. అన్నీ కక్కేస్తాం, మరలా వాటినే తింటాం. తెలుసా? కుక్క ఎలా కక్కిద్ది అలా కక్కేస్తాం. అంటే మీరు కుక్కలు కాదండి, నా స్వభావం, నా మనస్తత్వం ఏంటంటే మీరు కుక్కలు అంటలా, అలాంటి స్వభావం అంటున్నా. కుక్క ఏం చేసిద్ది? కక్కిద్ది, మళ్ళీ ఏం చేసిద్ది? మళ్ళీ తినిద్ది. కుక్క పని ఏంటి? కక్కటం తింటాం, కక్కటం తింటాం. అదే కదా కుక్క పని. మీ దానికి కూడా ఒక టైం వచ్చిందిలేండి, అప్పుడే ఎందుకు కంగారు పడతాం? ముందుంది ముసలి పండుగ. అసలు ఇప్పుడు ఎందుకు? ముందుంది ముసలి పండుగ, మన కుక్కలు తినే రోజులు వస్తాయి. కాబట్టి అది వాంతించుకునేది, మరి దాన్ని తినిద్దంట. తినలేదంటే మీ కుక్క మంచిదేనేమో. సరే చూద్దాం. ఆ కుక్క సేవ జీవితం కూడా మనం దేవుడు సమయం ఇస్తే మనం ఆయుష్ బాగుంటే ఏదో రోజు నువ్వే చెబుతావు ఎక్కడే సంఘ ఉపవాస ప్రార్థనలో తిందయ్యా అని. ఏదైతే మీ బయట తింటే లోపల తింటే, బయటకు ఎక్కితేం లోపలికి ఎక్కితేం. సరే, కుక్క తన వాంతిని తినటం అంటే మన జీవితాలు ఎన్ని పాపాలు చేసిన యేసు ప్రభు రాకమునుపు పాపాలు నిమిత్తమై సమాధాన బలి, పాప క్షమాపణ బలి దేవుని సన్నిధిలో అర్పిస్తూ వచ్చేవాళ్ళం. కానీ మరలా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మరలా బలులు అర్పిస్తూ ఉండేవాడు. అంటే పాపము చేసిన పాపం ఒప్పుకున్నాము, మరలా సంవత్సరానికి అదే పాపం చేసి మరలా చేసే వెళ్ళి మరలా బలి అర్పిస్తున్నాం. కుక్క తన వాంతిని తిన్నట్లంటే అదే. కొత్త నిబంధనకు వచ్చేసరికి, అది పాత నిబంధన నేను చెప్పింది, కొత్త నిబంధనకు వచ్చేసరికి వాళ్ళ దగ్గరకు వస్తారు. ప్రభువా, నేను పాపం చేశా, అబద్ధాలు ఆడా, భర్తతో కొట్లాడా, కోపగించుకున్నా, భార్యతో కొట్లాట్లు గొడవలు ఉన్నాయి, ఈ రోజు నుండి అన్నీ విడిచిపెడుతున్నా ప్రభా అంటాం. మళ్ళీ వచ్చే వారానికి అయ్యే కలిగొస్తాం. ఏవి విడిచిపెడుతున్నామో అవే వచ్చే వారం కూడా కలిగి వస్తున్నాం. వచ్చే వారం కూడా మళ్ళీ అయ్యే గొడవలు, వాళ్ళ దగ్గర మళ్ళీ అదే చెప్పిన వాక్యం అంతా కూడా ఇడిపోయింది. ఒక చేతి రెండో చేతి వదిలేసినట్టు వెళ్ళిపోయింది. వాళ్ళ దగ్గర ఏం సరి చేసుకుంటారు చెప్పాక? అదే, నా అల్లుడిని తిట్టాను, నా కూతురుని తిట్టాను, నా కోడల్ని తిట్టాను, ఇంకెవరున్నారు? అల్లుడు, కూతురు, కోడలు, కొడుకుని తిట్టరు అట్టుకుంటాలే, ఎందుకంటే రేపు పొద్దున ఇంట్లో ఉంచడుగా, కొడుకుని తిట్టలేము. ఇక ఎంతమందిని తిడతాము? ఇవన్నీ తిట్టొచ్చే ప్రభా, ఈ వారం అంతా కూడా క్షమించు ప్రభా అని బల్లో పాల్గొంటాం. చెప్పిన వాక్యాన్ని ఎవడు సరి చేసుకోడు. సరి చేసుకోమంటే సరి చేసుకునేది ఏంటి? నా భర్తను తిట్టాను, నా భార్యను తిట్టాను, నా పిల్లల్ని తిట్టాను ప్రభా అని చెప్పని ఇదే సరి చేసుకుంటాం. వాక్య పెరుగులో సరి చేసుకోం. సరే, సరి చేసుకున్నావు, దేవుని కొందనాలు. ఈ వారం వచ్చే వారం కూడా మళ్ళీ అదే స్థితి కదా. కుక్క తన వాంతిని తింటామంటే ఇదే. ఈడు మనం కక్కింది తింటున్నావా లేకపోతే దాన్ని పక్కన పడేస్తున్నావా? చాలా మంచివాళ్ళు అయితే. కుక్కలాగా మనం కక్కేస్తున్నాం, మరలా తింటున్నాం. ఎంత గొప్పవాళ్ళం, ఎంత మంచివాళ్ళం. అందుకే అట్లాంటి కుక్క పిల్ల కలిగిన మనకు కూడా న్యాయం చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? న్యాయం చేస్తున్నాడు. మీరు ప్రతిదానికి కక్కుతారు, దాన్ని తింటున్నారు, కక్కుతున్నారు, దాన్ని తింటున్నారు. కాబట్టి మీ జీవితాలు మారుస్తాను. ఇక నుండి మీరు ఈ యొక్క కక్కినది తింటాం కాదు, కక్కినది మరలా తినేటటువంటి స్వభావం కాకుండా అసలు కుక్క స్వభావాన్ని మీలో నుండి తీసివేస్తున్నాడు. గొర్రెపిల్ల స్వభావాన్ని మనకిస్తున్నాడు. గొర్రెపిల్ల మనస్తత్వాన్ని మనకిస్తున్నాడు యేసు ప్రభువు. కుక్క వలె, కుక్క తన వాంతిని తినేటటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? గొర్రెపిల్ల యొక్క స్వభావంలోకి తీసుకొస్తున్నాడు.
ఇప్పుడు న్యాయం చేశాడే లేదా? కుక్కను గొర్రెగా మార్చాడంటే న్యాయం చేసినట్టుగా కుక్కకి. ఇప్పుడు గొర్రె పిల్లలు అందరూ దగ్గర తీసుకుంటారు, కుక్కని ఇవ్వడం దగ్గర తీసుకుంటారా? మీరు తీసుకోవాలేక పప్పి డప్పి గిప్పి అని ఏదో పేర్లు ఉంటాయి కదా, దాన్ని తీసుకుని ముద్దు పెట్టుకుంటా ఉంటుంది తప్ప ఏం లేదు. ఇంకెవరు దగ్గర తీసుకోరు. వీధిలో కుక్కని దగ్గర తీసుకుంటారా? చేయి అడి అడి అంటాం, పో అంటాం. అడి ఏందో ఇడి ఏందో మరి అర్థం కావట్లా. అది చీచీ అంటాం. చీచీ అంటున్నారా? అడి అంటే ఎట్టగొట్లే, దాని సావు అది చచ్చేది కుక్క సావు మనకెందుకు, కాబట్టి దాన్ని అట్టాగే తిడతాం, పో అని తిడతాం. యేసు ప్రభువారు కూడా మనల్ని పొమ్మంటే ఎడబోతాము, ఏ ప్రాంతానికి పోయి ఏడవాలో. కాబట్టి వాక్యం చెబుతుంది, కుక్క తన వాంతిని తిన్నట్లు మనం అట్లున్నామంట. ఆయన అట్లాంటి కుక్క పిల్లం అయినప్పుడు కూడా ఇది చూడండి ఎంత దరిద్రమో చూసావా? ఎంత దరిద్రం కాదు, ఎంత సంభాషణ చూసారా? ఒక స్త్రీ అంటుంది, అయ్యా అమ్మ యజమానులు తినే బిస్కెట్లు కుక్కలకి వేయటం మంచిది కాదు కదంటే, ప్రభా బల్ల మీద నుంచి కింద పడ్డ బిస్కెట్లు కూడా కుక్క పిల్ల తింటే కదా అంటుంది. అంటే ఈ యొక్క కుక్క స్వభావం ఏంటి? కక్కింది తినటం ఒకటైతే, ఎవడో నోటికాడ నుంచి కింద మీద పడిపోతే దాన్ని తినటం కూడా ఒక స్వభావం. అటకనే పట్టుకునేది, మరి వాడు వచ్చి తీసుకెళ్తాడేమో నేను మరి తినేస్తాడని. ఇది స్వభావం. మనకు కూడా అంతే, చేసిన పాపాలు ఒప్పుకున్న పాపాలే మళ్ళీ చేస్తా వస్తాం, కక్కినయే మళ్ళీ తింటా వస్తాం. ఇంకేం చేస్తాం? పక్కన నోట్లో నుంచి కింద జారిపోయిన బిస్కెట్ కోసం ఎదురు చూస్తాం. మన జీవితం అంతా ఎదురు చూడటమే సరిపోయేది. ప్రభా వాళ్ళు ఎదిగిపోతున్నారు, వీళ్ళు ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఐశ్వర్యవంతులు, వీళ్ళు ధనవంతులు అయ్యారు, ప్రభా నన్ను ఎప్పుడు చేస్తామని ఎదురు చూస్తూ ఉంటావు. జీవితంలో అలా ఎప్పుడూ కూడా గొప్పడు కాలేవు. ప్రభా వాళ్ళని చేసే వాళ్ళని దీవించు ప్రభా, నన్ను కూడా నీ చెత్త మీద గొప్పవాడు చేయమంటే అప్పుడు చేస్తాడు. ప్రభా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు, వాళ్ళు పాస్ అయిపోయారు ప్రభా అనుకుంటే ఎప్పటికీ పాస్గాం. కాబట్టి ఏం చేయాలా? పాస్ అయిన వాళ్ళని బట్టి వందనాలు, పాస్ కాని వాళ్ళని బట్టి కూడా నీకు స్తోత్రాలు, నన్ను కూడా పాస్ అయ్యే ప్రభా అని అనాలి. ఇక అదే జీవితం, ఇంకేం లేదు. కాబట్టి ఇక్కడ బైబిల్ చెబుతున్న మాట, యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ఎంతో అమూల్యమైనది. కుక్క పిల్లల్లాగా బిస్కెట్స్ కొరకు ఎదురు చూస్తున్న మనకి న్యాయం జరిగించి, నేనే జీవాహారమును అని ప్రభు చెప్పి, ఆయనే కుక్క పిల్లలు అంటే మన జీవితాన్ని మార్చి గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని మనకు ధరింపజేసి ఏం చేశాడు? ఆయన జీవాహారమైన ఆయన్ని భుజించే ధన్యత మనకిచ్చాడు. అలా జీవాహారమైన ప్రభువుని భుజించే ధన్యత కుక్క పిల్లల లాంటి స్వభావం కలిగిన మనకి గొర్రె పిల్లల లాంటి స్వభావాన్ని ఇచ్చి జీవాహారమైన ప్రభువుని భుజించే ధన్యత ఇవ్వటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది ఎన్నో మాట? 5. ఇక అయిపోయింది. కాబట్టి 5వ మాట. కాబట్టి మొదటిగా ఆయన ఏ రీతిలో భూమి మీద ఉన్న ప్రజలకి న్యాయం జరిగించడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడంటే, మొదటిగా ఏ రీతిలో ఉన్న ప్రజలకి న్యాయం జరిగించడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మొదటిగా గుంటలో పడిన గొర్రె అంటే ఓచ చేయగలిగినటువంటి వ్యక్తికి, గుంటలో పడిన స్థితిలో లాగా ఉన్నటువంటి ఓచ చేయగలిగిన వ్యక్తికి న్యాయం జరిగించి అతను చేయి బాగు చేశాడు. అంటే గుంటలో పడిన వాడిని లేవనెత్తాడు. 2, దెయ్యములు పట్టి సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తికి తన అపవిత్రాత్మలో దెయ్యాలు వదిలించి సమాధుల్లో ఉన్న వ్యక్తిని మనుషుల మధ్యలో తీసుకొచ్చాడు. అంటే అతను న్యాయం చేశాడు దేవుడు. ఆ వదిలించడమే న్యాయం జరిగించినట్టు. 3, బహుగా దెయ్యం చేత బాధపడుతున్న ఆమెకి న్యాయం చేసి ఆమె బహుగా బాధపడుతున్న స్థితి నుండి విడుదలిచ్చి ఆమెకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అక్కడ ఆమెకు బహుగా బాధపడుతున్న ఆమెకి న్యాయం చేశాడు. ఇక 4, పాపములో ఉన్నవారంట. పాపంలో జీవిస్తున్న మానవుడికి తన పాపాలను తీసివేయటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసి ఆ పాపములు తీసివేసి ఆ పాపం నుండి అతన్ని విడుదల ఇచ్చాడంటే అతనికి న్యాయం చేసినట్టే. ఏ పాపం ఉంటాడో ఆ పాపం నుండి విడుదల పొందాడంటే అతనికి న్యాయం జరిగిందని అర్థం. ఇక 5వదిగా కుక్క పిల్ల స్వభావం, కుక్క కానీ కుక్క పిల్ల కానీ వామిటింగ్ చేసుకున్నది మరలా తినే స్వభావం, ఇంకా ఎవరో నోటికాడి నుంచి పడిపోయే బిస్కెట్ల కోసం ఎదురు చూసే స్వభావం, ఇలాంటి జీవితం కలిగిన ఇలాంటి స్వభావం కలిగిన మనల్ని మార్చడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేసి మనల్ని మార్చి గొర్రెపిల్ల యొక్క స్వభావంలోకి తీసుకొచ్చి జీవాహారమైన ప్రభుని భుజించే వారిగా ప్రభు సిద్ధపరిచాడు. కాబట్టి
ఇలాంటి ఐదంతలుగా అనుభవం కలిగిన మనం గుంటలో పడినటువంటి ఓచ చేయగలిగిన వాళ్ళగా ఉన్న మనల్ని మనకు న్యాయం చేయటం కొరకు, దెయ్యములు బట్టి సమాధుల్లో ఉండ మనకు న్యాయం చేయటం కొరకు, బహుగా దెయ్యం చేత బహుగా బాధపడుతున్న మనకు న్యాయం చేయటం కొరకు, ఇంకా పాపం చేసి పాపం చేత చనిపోయిన స్థితిలో ఉన్న మనకు న్యాయం చేయటం కొరకు, ఇంకా కుక్కపిల్ల యొక్క స్వభావంగా కుక్కల్లో కానీ కుక్కపిల్ల యొక్క స్వభావం కలిగిన మనకి న్యాయం చేయటం కొరకై ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా, అంటే ఇట్లాంటి ఐదంతులుగా అనుభవం కలిగిన మనకి న్యాయం చేయటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా ఇట్టి ఐదంతుల అనుభవం కలిగిన మనకి న్యాయం జరిగించబడింది. ఏంటి ఆ న్యాయం? గుంట్లో పడిన వాడి చెయ్యి బాగు అవుతూ వచ్చింది. అంటే గుంట్లో పడ్డ గొర్రెలాగా ఉన్న వ్యక్తికి ఓచ చేయగలిగిన వాడికి మంచి చేయి వచ్చింది. 2, దెయ్యములు బట్టి సమాధులు ఉండేవాడు దెయ్యాలు పోయిన అపిత్రాత్మలు పోయిన మనుషుల మధ్యలో నివసిస్తున్నాడు. ఇంకా దెయ్యం చేత బహుగా బాధించబడుతున్నాడు, ఆ బాధ నుండి విడుదల పొందాడు. ఇంకా పాపంలో ఉన్న వ్యక్తి ఆ పాపం నుండి విడుదల పొందాడు. ఇంకా కుక్కపిల్ల స్వభావం కలిగిన వ్యక్తి గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని పొందుతున్నాడు, కుక్కపిల్ల యొక్క స్వభావం నుండి విడుదల పొందుతున్నాడు. అంటే వీటన్నిటి పట్ల, ఈ ఐదంతల అనుభవం పట్ల ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు న్యాయం, అంటే ఈ ఐదంతల అనుభవం కలిగిన ప్రజలకి న్యాయం చేయటం కొరకు, అంటే వాటి నుండి విడుదల ఇవ్వటం కొరకు, విడుదల ఇచ్చాడంటే వారికి న్యాయం చేసినట్టే, అట్లా వారికి విడుదల ఇచ్చి వారికి న్యాయం చేయటం కొరకు యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. దేనికి ఉపవాస ప్రార్థన చేయాలి? కుక్కపిల్ల లాంటి స్వభావం రావాలని, పాప జీవితం రావాలని, బహుగా బాధపడాలని, సమాధుల్లో ఉండాలని, అపవిత్రాత్మను బట్టి గుంటలో పడిపోయినటువంటి ఓచ చేయగలిగిన వాటిగా ఉండాలని కాదు. ఇలాంటి జీవితాలు మనలో ఉంటే వాటి నుండి విడుదల పొందటం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. యేసు ప్రభువా, నీవు ఆనాడు నా తండ్రి, నువ్వు ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ప్రభువా, నీ ద్వారా ఈ ఐదంతల అనుభవం కలిగిన వారికి ఎలా న్యాయం జరిగిందో, ఈరోజు నాకు నా కుటుంబానికి కూడా, నేను కూడా ఈ ఐదంతల అనుభవం ఉంటాను, నా కుటుంబీకులు కూడా ఐదంతల అనుభవం ఉంటారు, వారికి కూడా ప్రభువా నువ్వు ఈరోజు నా న్యాయం జరిగించు ప్రభువా, నేను కూడా నీలాగా ఉపవాస ప్రార్థన చేస్తున్నా ప్రభు అని ఉపవాస ప్రార్థన మనం చేద్దాం. అంటే ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. యేసు ప్రభువారిలాగా న్యాయం జరిగించేలాగా న్యాయపూర్వకమైన ఉపవాస ప్రార్థన, న్యాయం జరిగించడం కొరకై ఉపవాస ప్రార్థన మనం యేసు ప్రభువారిలాగా మనం చేసి మన జీవితానికి ప్రభు ద్వారా న్యాయం జరిగినట్లు, ప్రభు ద్వారా న్యాయం జరిగేటట్లు ఒక మంచి ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సాయం చేయనుగాక. ఆమేన్. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి. మందిరం పని జరుగుతున్నాయి. ఈరోజు కూడా మందిరం పని చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ వెళ్ళి ప్రభు చిత్తంలో ప్రార్థనాపూర్వకంగా మందిరానికి సంబంధించిన కొంత ఐరన్ కొనుక్కొచ్చాము. పుట్టింగ్లు వేయటానికి భూమిలో వేసి బోల్ట్ సిస్టమ్ ఫిట్ చేయటం కొరకై కొంత ఐరన్ కొనుక్కురాబడుతూ వచ్చింది. డస్ట్ కొనుక్కొచ్చాం. తర్వాత కంకర వచ్చింది, ఇసుక కూడా వచ్చింది. దేవుని కృపను బట్టి అన్ని వర్కులు జరుగుతున్నాయి. 24th కీర్తనకు ఎగ్జామ్ ఉందని ప్రార్థన చేయండి. మందిరం కూడా ప్రత్యేకంగా చేయండి.